ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. సో కేంద్రం నుంచి రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సో ఒక్కొక్క రైతు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరోసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఖాతాల్లోకి 4,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. సో ఎవరెవరికి 4,000 రూపాయలు వస్తాయి, అలాగే దీనితో పాటు మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన స్కీమ్కి ఇచ్చేటువంటి 6,000 రూపాయలను మనకు పెంచుతూ ఉత్తర్వులు కూడా అయితే జారీ చేయబోతున్నారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు వీడియోలో ఇస్తాను. మీరు దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్లో ఉంటుంది, క్లిక్ చేసి పక్కనే బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల కొత్త పథకాలను అయితే తీసుకుని వస్తుంది. అందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు సంబంధించి 2019 నుంచి అమలు చేస్తున్నటువంటి చాలా ప్రాచుర్యం పొందినటువంటి స్కీమ్. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఒక ఏడాదిలో 6,000 రూపాయలనైతే పంపిణీ చేస్తారు. సో 6,000 రూపాయల్లో కొంతమందికి వచ్చేసి మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మొత్తం డబ్బులు చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క రైతు ఖాతాలోకి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి మనకు ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతలకు ముందు 18 విడతలు అయితే మనకు విడుదల చేస్తున్నారు. 18 విడతల్లో కూడా ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు, అంటే ఒక్కొక్క రైతుకి 36,000 రూపాయల లబ్ధి అయితే ఉందన్నమాట. సో టోటల్గా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో కూడా ఈ విధంగా మనకు డబ్బులు అయితే విడుదల చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఇప్పుడు రీసెంట్లీ మనకు ఈ 2024 సంవత్సరంలో 6,000 రూపాయల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 4,000 రూపాయలతో విడుదల చేసింది. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడతని 2024 సంవత్సరంలోనే మనకు ఈ యొక్క రీసెంట్ ఎలక్షన్స్ అనేది జరిగిన తర్వాత మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రైతుల ఖాతాలలోకి వారణాసి పర్యటనలో భాగంగా మనకు 2,000 రూపాయలు అయితే విడుదల చేశారండి. సో తర్వాత వచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరు రైతులకు కూడా 2,000 రూపాయలని రైతులకు విడుదలైతే చేశారండి. ఈ యొక్క దీపావళి కానుకగా విడుదల చేశారు. సో ఈ విధంగా మనకు టోటల్గా 4,000 రూపాయలు అయితే ఇప్పటికే విడుదల చేస్తున్నారు. కానీ 19వ విడతకు సంబంధించి మనకు మరో కొత్త రూల్స్ అయితే 2 ప్రవేశపెట్టారండి. ఆ 2 రూల్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వేయబోతున్నారు. సో గతంలో మాదిరిగా మీకు పీఎం కిసాన్ స్కీమ్కి అప్లై చేసుకుంటే సరిపోదండి. ఆ భూమి మీదని మీరు ప్రూఫ్ చేసుకున్నట్టుగా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. సో ఈ యొక్క ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తారు. సో అలాగే మీకు 17వ విడత కానీ 18వ విడత కానీ పడకుండా కనుక ఉంటే మీరు ఈకేవైసీ చేసుకుంటే డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి ఆ 2 విడతల డబ్బులు 4,000 రూపాయలు ప్లస్ 19వ విడత డబ్బులు 6,000 రూపాయల వరకు నేరుగా ఒకేసారి మీ ఖాతాల్లోకి పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ డబ్బులు అనేది ఎప్పుడు మనకు 19వ విడత విడుదల చేస్తారో తెలుసుకోబోయేదానికి ముందుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వానికి చాలామంది రైతు సంఘాల నేతలు, రాజకీయ నేతలు కూడా ఈ స్కీమ్ అనేది మీరు స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది, అయితే దీనికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క అమౌంట్ని ఇంక్రీజ్ చేయండి, సో పెంచండి అని చెప్పేసి చాలామంది చెప్తున్నారనమాట. సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఒక నిర్ణయానికైతే వచ్చాయండి. సో కేంద్రానికైతే మనకు వినతులు అయితే సమర్పించారు కదా. సో అప్పుడు ఎవరైతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు జెన్యూన్గా వ్యవసాయం చేస్తారో, సొంత భూమి కలిగి ఉంటారో, ఈకేవైసీ పూర్తి చేసుకుంటారో, ఈ 3 పనులు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎలిజిబుల్ లిస్టు తయారు చేయాలి. ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ నుండి తీసుకొని ఒకసారి వెరిఫికేషన్ చేస్తుంది. ఈకేవైసీ చేసుకోకపోతే వాళ్ళని అనర్హులుగా గుర్తించి పథకానికి సంబంధించి వారిని తొలగిస్తుంది అనమాట. సో ఈకేవైసీ కంప్లీట్ అయినటువంటి వారందరినీ కూడా ఏం చేస్తుందంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అర్హుల లిస్టులకు అయితే విడుదల చేస్తుంది. ఇప్పటికే షార్ట్ లిస్ట్ చేసినటువంటి లిస్ట్ అన్ని కూడా వచ్చేస్తున్నాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క ఈ
పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడతకు మీరు అర్హులో కాదైతే ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాగే ఈ 19వ విడత డబ్బులు వచ్చేసి మనకు ఈ నెలాఖరికి అంతా కూడా అయితే మనకు మొత్తంగా ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అంతా కూడా మనకు రిలీజ్ చేసి అనంతరం వచ్చేసి మనకు వచ్చే నెల మొదటి వారం లేదా మనకు 2025 ఫిబ్రవరిలో కానీ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సంక్రాంతి కానుక తర్వాత మనకి ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ యొక్క స్కీమ్కి ఇచ్చేటువంటి ఆ యొక్క 6,000 రూపాయలని కాస్త మనకు 8,000 అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది 12,000 రూపాయలు అనేసి వినతులు తీస్తున్నారు. మొత్తంగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం 8,000 రూపాయలకైతే పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క 8,000 రూపాయలు కనుక చేసినట్లయితే మనకు ఖాతాల్లోకి ఎంత లెక్కన జమ అవుతుందంటే 2,000 రూపాయల లెక్కన జమ అవుతుంది. కానీ ఇప్పుడు ప్రతి 4 నెలలకి ఒకసారి అయితే విడుదల చేస్తున్నారు కదా, అలా కాకుండా మనకు ఇక మీదట మనకు 3 నెలలకు ఒకసారి అయితే మనకు డబ్బులు 2,000 రూపాయల చొప్పున మనకు ఈ యొక్క పెంచితే అంటే 8,000 రూపాయలు పెంచితే మనకు అప్పుడు అలాగే తీస్తారనమాట. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రైతులు ఏమైతేనేమి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అయితేనేమి అందరి ఖాతాల్లోకి మనకు దాదాపు ఈసారి 10,000 కోట్ల రూపాయలనైతే విడుదలైతే చేయబోతున్నారు. సో అయితే చాలా మంది అనర్హులు అయితే అవుతున్నారండి. ఈకేవీసీ లేని కారణంగానే ఈ యొక్క అనర్హత అయితే వాళ్ళకి వస్తుంది. సో ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది, పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయకపోతే షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు.